పురుషులతో పోల్చుకుంటే స్త్రీలలో ఒక ప్రత్యేక టాలెంట్ ఉంది. అదేంటి అంటారా? అదే అండి, రహస్యాలను దాచుకోలేకపోవడం. చాలామంది స్త్రీలు రహస్యాలను దాచుకోవడంలో విఫలమవుతూ ఉంటారు. అసలు రహస్యాలను దాచుకోలేకపోతారు. అది ఎంతటి సీక్రెట్ అయినా సరే ఖచ్చితంగా రివీల్ చేయాల్సిందే. అయితే ఈ మహిళలు రహస్యాలను దాచుకోలేకపోవడానికి కూడా ఒక కారణం ఉందంట. పురాణాల ప్రకారం స్త్రీలు రహస్యాలను ఎందుకు దాచుకోలేకపోతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పురాణ గాథల ప్రకారం మహాభారత యుద్ధం తర్వాత ధర్మరాజు అయిన యుధిష్ఠిరుడు చనిపోయిన వారిని దహనం చేసి గంగా నదిలో తర్పణం అర్పిస్తాడు. ఆ సమయంలో కుంతిమాత పాండవుల వద్దకు వచ్చి, కర్ణుడు మీ అన్నయ్య, అతనికి కూడా తర్పణం ఇవ్వండి అని చెబుతుంది. ఇది విన్న యుధిష్ఠిరుడు దిగ్భ్రాంతికి గురవుతాడు. మీరు ఈ విషయం ముందే చెప్పి ఉంటే యుద్ధం జరిగి ఉండేది కాదు కదా మాత అని అంటాడు. తర్పణం అర్పించాక యుధిష్ఠిరుడు కోపంతో ఇక నుంచి స్త్రీల నోటిలో రహస్యాలు దాగకూడదు అని శపిస్తాడు. మహాభారత యుద్ధం సమయంలో కూడా కుంతిమాత కర్ణుడు ఎవరు అనే విషయాన్ని కూడా చెప్పకుండా దాచిపెట్టడం అనేది యుధిష్ఠిరుడికి ఎంతో కోపాన్ని కలిగించిన విషయం. అర్థమైంది కదా? మహిళలతో ఏదైనా విషయం చెప్పేటప్పుడు జాగ్రత్త, ఎందుకంటే వాళ్ళు సీక్రెట్స్ని ఖచ్చితంగా రివీల్ చేస్తారు.